అబ్బా ఏమైనా ఉందా, టేస్ట్ సూపర్గా ఉంది. వీడియో స్కిప్ చేస్తే మీకేం ఇష్టం అండి. మళ్ళీ దొరకదు ఈ రెసిపీ. చాలా ఓల్డ్ రెసిపీ, నాయనమ్మ అమ్మమ్మ చేసుకునే రెసిపీ అనమాట. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు తినడానికి ఇదిగో ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే చక్కగా జీలకర్ర ఆవాలు వేసి పోపేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ ఫ్రై చేసేసుకొని అవి చక్కగా ఫ్రై అయిపోయినాక ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఒకసారి మగ్గించుకున్నాక అంతా దగ్గర పడిపోయినాక మనమైతే కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గేదె పాలు అండి. ప్యాకెట్ పాలు కాదు, గేదె పాలు. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మన క్వాంటిటీకి తగ్గట్టు దాంట్లోకి యాడ్ చేసుకొని చక్కగా అలా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. అంతే, సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. అంతే, ఇక్కడైతే టేస్ట్ అయితే చూపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఇలాగ పన్నీర్ లాగా అయిపోయింది. ఇక అయిపోయిందా, దింపేయనైతే. అబ్బా బలిగం చూడటానికి ఉప్పు కారాలు చూడు.